హోసన్నా స్వామికి సతతం, హోసన్నా 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 స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం, ఓ పరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు మృగం. హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా. దేవుని పేరిట విజయం. దావీదు పుత్రునకు హోసన్నా, ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు. ఇజ్రాయేలు రాజునకు మహోన్నతమున హోసన్నా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యేసు ప్రభుచే మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియా సహోదరి సహోదరులారా,
మ్రానికొమ్మల మహోత్సవానికి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా ఆహ్వానిస్తున్నాను. ప్రపంచ క్రైస్తవులు పరమానందముతో ఈ పవిత్ర వారాన్ని ఈ రోజున ఆరంభిస్తున్నారు. ఈ శుభ సందర్భమున విజయరాయిలోని దివ్యవాక్కు ధ్యాన కేంద్రం యూట్యూబ్ ఛానల్ వారిని, దాన్ని వీక్షించిన అందరినీ కూడా నేడు జరిగే ఈ భక్తి ఆరాధనకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ఈ తాళపత్రాలని ఆశీర్వదిద్దాం. తపక్కాల ప్రారంభం నుండి నేటి వరకు ప్రాయశ్చిత్త క్రియలు, దాన ధర్మలను నిర్వహించి మన హృదయములను సిద్ధపరచుకుని ఉన్నాము. నేడు విశ్వశ్రీ సభతో ఐక్యమై మన రక్షకుడి పాస్కా పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణం, ఉత్థానం ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. అతని అనుగ్రహముతో శిలువ శ్రమలలో పాలు పంచుకొని అతని ఉత్థానమందును పాలు భాగ్యులగుగాక. ప్రార్థించుదము. సర్వశక్తిల నిత్య సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరచించిన తాళపత్రములను దీవించి పవిత్రపరచము. ఈ విధముగా క్రీస్తు రాజును అమితానందముతో వెంబడించి మేము అతని ద్వారా నూతన యెరూషలేమును చేరుకుందముగాక. యుగ యుగములు జీవించుచు పాలన చేయు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 11వ అధ్యాయము మొదటి 10 వచనాలు. యేసు తన శిష్యులతో యెరూషలేమునకు సమీపమున ఒలీవ కొండ దగ్గర ఉన్న బెతానియా గ్రామమునను సమీపించెను. అప్పుడు అతడు 20 శిష్యులను పంపుచూ ఇట్లా ఆదేశించెను, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. వెంటనే మీరచ్చట కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఇంతవరకు ఎవరునూ ఎక్కలేదు. దానిని విప్పి తోలుకొని రండు. ఇదేమి అని ఎవడేని ప్రశ్నించినచో, ప్రభువునకు ఇది అవసరము, త్వరలో తిరిగి పంపగలడు అని చెప్పుడు. వారు వెళ్ళి వీధి ప్రక్కన గుమ్మమునకు కట్టివేయబడిన గాడిద పిల్లను చూచిరి. వారు దానిని విప్పుచుండగా అతడు నిలిచి ఉన్న వారిలో కొందరు ఇదేమి పని అని అడిగిరి. అందుకు వారిద్దరూ యేసు ఆదేశమును వారికి తెలిపిరి. అది వినిన వారు అందుకు అంగీకరించిరి. వారు గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకుని వచ్చి దానిపై తమ వస్త్రములను పరిచిరి. అతడు దానిపై కూర్చుండెను. మార్గమధ్యమున చాలా మంది తమ వస్త్రములను పరచిరి. కొందరు పొలములోని చెట్ల రెమ్మలను తెచ్చి ఆ త్రోవన పరచిరి. అతని ముందు వెనుక నడుచు జనసమూహములు, జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, మహోన్నతములకు జయము అని విజయధ్వానములు చేసేరి. ఇది ప్రభు సుశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియులారా, నేటితో పాస్కా పవిత్ర వారాన్ని ఆరంభిస్తున్నాం. నిజానికి ఇది ఒక చక్కటి కృపావర కాలం, కృపాలనొసకే వారం కూడా. దివ్య పూజలో గురువు ఎర్రటి తెలుపు వస్త్రాన్ని, అదే చాసుబుల్ పూజా వస్త్రాన్ని ధరిస్తారు. ఎరుపు ప్రేమకు గుర్తు, ఎరుపు రక్తానికి గుర్తు, రక్తం జీవానికి గుర్తు. అనగా పవిత్రాత్మ ప్రత్యేక పూజల్లో, వేద సాక్షుల పండుగ రోజుల్లో మాత్రం వాడి ఈ వస్త్రాన్ని శుభ శుక్రవారం రోజున, ఈ మ్రానికొమ్మల ఆదివారం రోజున గురువు ధరిస్తారు. దీని అర్థం క్రీస్తు ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించుతున్నాడు.
రెండవదిగా క్రీస్తు ప్రేమతో ఆయన ప్రాణాన్ని మనకు అర్పించటం, మనకు మరలా జీవాన్ని, అదే పాప విముక్తిని ప్రసాదిస్తున్నారు. ఇట్టి బలమైన వేదాంత ఆలోచనలతో, భావాలతో, భక్తితో ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. ఈ మ్రాని కొమ్మలను మన చేతులు పట్టుకుంటూ ఆనాడు యేసుక్రీస్తుని ఏ విధంగా హోసాన్నా అని స్తుతించి వెళ్ళినారు, మనము కూడా మన ఆలయంలో ప్రవేశిద్దాం. వారే ఆశీర్వాదితులు, జయ జయ గీతి కల్పించు, ఎలుగెత్తి వారిని స్తుతించు. హోసానా స్వామికి సతతం, హోసానా హోసానా హోసానా. సూర్యుడ చంద్రుడ సర్వశక్తుని, పక్షుల ప్రాణులార కీర్తించుడి, సకల మనుషులార పరమేశుని, భూమిలోన జనులార కీర్తించుడి. హోసానా స్వామికి సతతం, హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా రక్షకుడు మనుష్యవతారం ఎత్తి శిలువ మరణము వరకు వినయము గలవాడై మాకు ఆదర్శము చూపవలెనని నీవు చిత్తగించితివి. శ్రమలలో సహనము అను సద్గుణమును అతని నుండి నేర్చుకుని మేము అతని ఉత్థాన మహిమలో కూడా పాలు పంచుకునేటట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభు అయిన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను ఆయన నాకు సంభాషణ శక్తి దయచేసెను. శిష్యులు వినదట్లుగా నేనును వినుటకులై ప్రతి ఉదయమున ఆయన నాకు విను బుద్ధిని పుట్టించెను. ప్రభు అయిన దేవుడు నాకు జ్ఞానము దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిన పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డను వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటుని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుటగా నేను నా మొగమును దాచుకొనలేదు. ప్రభు అయిన దేవుడు నన్ను ఆదుకొనును గాక. వారు కలిగించే అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెగుముకి రాయి వలె గట్టి చేసుకుంటుని. నేను నా నగుబట్లు తెచ్చుకుంటుని నాకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవా నీ కీర్తన పాడిదము, దేవా నీ కీర్తన పాడిదము. తనుడే తండ్రిగా చేసి మనసునే సితార చేసి, తనుడే తండ్రిగా చేసి మనసునే సితార చేసి, వేకువనే నే పాడెదం, నే
ప్రభువా దేవా నీ కీర్తన పాడెదము. కార్యములెంతో ఘనమైనవి, నీ తలపులు ఎంతో మధురమలు. నీ కార్యములెంతో ఘనమైనవి, నీ తలుపులు ఎంతో మధురమలు. నీ ఆలోచనలు ఎంతో లోతైనవి, నీ ఆలోచన ఎంతో లోతైనవి. నీ ఉనికి ఎంతో బలమైనవి. దేవా నీ కీర్తన పాడెదము. దేవా నీ కీర్తన పాడెదము. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తను తాను రిక్తులను చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాత్రముగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాత్రమై ఉండి అంతకంటే వినయముగలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయన అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయన ప్రసాదించెను. అందువలనే పరలోక భూలోక పాతాళం లోకల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతలు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పూజితం నా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం నా ప్రార్థనం. దివ్య గ్రంథ పూజితం నా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం నా ప్రార్థనం. ఆగమ సహవాసము దూరమైనచో అన్నియుండి ఏమి మనము లేని వారమే. ఆగమ సహవాసము దూరమైనచో అన్నియుండి ఏమి మనము లేని వారమే. క్రీస్తు వేదమే పరమరాజ్య సోపానం, క్రీస్తు వేదమే పరమరాజ్య సోపానం. విరాజిల్లు వటవృక్షం ఈ వాక్యమే. దివ్య గ్రంథ పూజితం నా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం నా ప్రార్థనం. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ అధ్యాయము 47వ వచనం వరకు. పాస్కా పులియని అప్పముల పండుగకు 2 దినములకు ముందు ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు కపటోపాయముచే యేసును ఎట్లు బంధించి చంపుదమా అని ఆలోచనము చేయసాగిరి. కానీ ప్రజలలో అలజడి కలుగునని పండుగలో చేయదగని తలంచిరి. యేసు బెతానియా గ్రామమున
కుష్ఠిరోగియగు సీమోని ఇంట భోజనముకు కూర్చుని ఉండగా ఒక స్త్రీ విలువైన పరిమళ ద్రవ్యము గల పాత్రతో వచ్చి భోజన పంక్తి అందున్న యేసు శిరమును అభిషేకించెను. అది చూచిన కొందరు కోపపడి, ఈ వృధా వేయమెందుకు? దీనిని 300 దీనారముల కంటే ఎక్కువ ధరకు అమ్మి పేదలకు దానం చేయవచ్చు కదా అని ఆమెను నిందింపసాగిరి. యేసు అది గ్రహించి వారితో, ఈమెను మీరేల నొప్పించెదరు? నా పట్ల ఈమె మంచి పనియే చేసినది. పేదల మీతో ఎల్లప్పుడూ ఉందురు. మీ ఇష్టం వచ్చినప్పుడల్లా వారికి మీరు సహాయపడవచ్చును, కానీ నేను మీతో ఎల్లప్పుడూ ఉండను. ఈమె తన శక్తి గలది చేసినది. నేను భూస్థాపనార్థము నా శరీరమును ముందుగానే ఈమె పరిమళముతో అభిషేకించినది. ప్రపంచమందంతటా సువార్త ఎచ్చట బోధింపబడునో అచ్చట ఈమె చేసినది, ఈమె జ్ఞాపకార్థము ప్రశంసింపబడునని మీతో ఒక్కాణించుచున్నాను అనెను. పన్నిద్దరిలోనొకడగు యూదా ఇస్కరియోతు యేసును పట్టించుటకై ప్రధానార్చకుల వద్దకు వెళ్ళెను. అది విని వారు మిగుల సంతోషించిరి. వానికి కొంత రొక్కమును ఇచ్చుటకు వాగ్దానము చేసిరి. కనుక వాడు ఆయనను పట్టి ఇచ్చుటకు కాచుకుని ఉండెను. పాస్కా బలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము మీకు ఎచ్చట పాస్కా భోజనం సిద్ధపరచగోరుచున్నారు అని అడిగిరి. అప్పుడు ఆయన 2 శిష్యులను పంపుచు, మీరు పట్టణములోనికి పొండు. అచ్చట ఒక మనుష్యుడు కడవతో నీటిని తీసుకుని వచ్చుచు మీకు ఎదురుపడును. మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానితో, నా శిష్యులతో నేను పస్కా భోజనము భుజింపవలసిన అతిథిశాల ఎక్కడా అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు. అప్పుడు అతడు మేడపై సిద్ధపరపబడిన విశాలమైన గదిని మీకు చూపును. అందు మనకు పస్కా భోజనము సిద్ధపరపడు అని చెప్పాను. అంతటా ఆ శిష్యులు బయలుదేరి నగరములో ప్రవేశించి యేసు చెప్పినట్లు కనుగొని పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. సాయం సమయమున 12 శిష్యులలో యేసు అచ్చటకు వచ్చెను. వారు భోజనముకు చేయుచుండగా ఆయన వారితో, ఇక్కడ నాతో భుజించిన మీలో ఒక్కడు నన్ను శత్రువులకు అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు వారు మిగుల చింతించి, నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందుకు ఆయన, 12లో ఒకడు నాతో ఈ పాత్రలో రొట్టెను అందుకుని వాడే. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడినట్లు ఆయన మరణించును, అని మనుష్య కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపకుండినా అతనికి మేలుగా ఉండేది అనెను. వారు భుజించుచుండగా యేసు రొట్టెనందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకిచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందింపబడిన నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని దేవరాజ్యములో ద్రాక్షారసమును నూతనముగా పానము చేయు దినము వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వారొక స్తుతి గీతము పాడిన పిదప ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారితో, మీరు చిందరవందర అగుదురు, ఎలయన నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నయో చెల్లాచెదరగును అని వ్రాయబడి ఉన్నది. కానీ నేను సజీవునిగా లేపబడిన పిదప మీకంటే ముందు గలిలయాకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మిమ్ము విడిచి వెళ్ళినను నేను మిమ్ము విడిచి వెళ్ళను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి 2వ మారు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవు అని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, మీతో మరణించవలసిన వచ్చినను
నేను మిమ్ము ఎరిగిననే బొంకను అని నొక్కి పలికెను. అట్లే శిష్యులందరూ చెప్పిరి. అంతటా యేసు తన శిష్యులతో గెత్సెమని తోటకు వచ్చి, నేను ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరిచ్చట కూర్చుండు అని చెప్పెను. పేతురును, యాకోబును, యోహానును తనతో వెంటబెట్టుకుని పోయెను. అప్పుడు ఆయన ఆవేదన పడుచు చింతాక్రాంతుడాయెను. ఆయన వారితో, నా ఆత్మ మరణ వేదన పడుచున్నది, మీరు ఇచ్చటనే ఉండి నాతో జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, సాధ్యమైన ఎడల ఆ గడియ తన నుండి తొలగిపోవాలనని ప్రార్థించెను. నాయనా తండ్రి, నీకు అసాధ్యమనేది ఏదీ లేదు. ఈ పాత్రమును నా నుండి తొలగింపము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. అంతటా ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుటను చూచి పేతురుతో, సీమోను, నిద్రించుచున్నావా? 1 గంట సేపైనను మేల్కొని ఉండలేకపోతీవా అని వారితో, మీరు శోధనకు గురి కాకుండాటకై మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ ఆసక్తి కలిగి ఉన్నను, దేహము దుర్బలముగా ఉన్నది అనెను. ఆయన మరలా 2వ మారు వెళ్ళి అట్లే ప్రార్థించెను. తిరిగి వచ్చి వారి నేత్రములు నిద్రాభారముచే మూతబడుచుండుట చూచెను. ఆయనకు ఏమి చెప్పవలెనో వారికి తోచలేదు. ఆయన 3వ పర్యాయము వచ్చి వారితో, మీరు ఇంకనూ నిద్రించుచు విశ్రమించుచున్నారా? ఇది చాలును, గడియ సమీపించినది. ఇదిగో ఇప్పుడే మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. లెండు, ఉదము రండు, నన్ను పట్టించేవాడు సమీపించుచున్నాడు అనెను. ఆయన ఇట్లు మాట్లాడుచుండగా పన్నిద్దరులో ఒకడు యూదా వచ్చెను. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజలు, పెద్దలు పంపిన జనసమూహములకు కత్తులను, బడితలను చేతబోలి ఆయనతో వచ్చెను. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అతడే ఆయన, అతనిని బంధించి భద్రంగా తీసుకుని పొండు అని ఆ గురుద్రోహి వారికి ఒక గురుతును ఇచ్చెను. అతడు యేసు వద్దకు వచ్చి వెంటనే, బోధకుడా అని ఆయనను ముద్దు పెట్టుకొనెను. వారు ఆయనను పట్టి బంధించిరి. వెంటనే అచట నిలుచున్న వారిలో ఒకడు తన కత్తిని తీసి ప్రధానార్చకుని సేవకుని చెవి తెగ నరికెను. యేసు వార్లతో, మీ కత్తులను బడితలను తీసుకొని దొంగ పైకి వచ్చినట్లు వచ్చితిరా? ప్రతిదినము నేను దేవాలయములో మీ మధ్య ప్రసంగించుచుంటిని, మీరప్పుడు నన్ను పట్టుకొనలేదు, కానీ లేఖనము ఇట్లు నెరవేరవలసి ఉన్నవి అనెను. అప్పుడు శిష్యులు అందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యువకుడు ఒకడు తన శరీరముపై నారవస్త్రములు వేసుకుని యేసును అనుసరించుచుండెను. ప్రజలు అతన్ని బంధించి ప్రయత్నించిరి, కానీ అతడు దానిని వదిలిపెట్టి వస్త్రహీనుడై పారిపోయెను. వారు యేసును బంధించి ప్రధానార్చకుని వద్దకు తీసుకుని పోయేది. అచ్చట ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైరి. పేతురు దూరముగా యేసును అనుసరించుచు ప్రధానార్చకుని గృహ ప్రాంగణమున ప్రవేశించి పరిచారకులతో కలిసి చలిమంట యొద్ద కూర్చుని ఉండెను. ప్రధానార్చకులు, న్యాయస్థానాధిపతులందరూ యేసుకు మరణశిక్ష విధించుటకై అబద్ధ సాక్ష్యములు వెదకనారంభించిరి. కానీ అట్టి సాక్ష్యములు వారికి ఏమీ లభించలేదు. జనులు అనేకులు ఆయనకు విరుద్ధముగా తప్పుడు సాక్ష్యములు చెప్పిరి, కానీ వారి సాక్ష్యములు ఒకదానితో ఒకటి పొసగలేదు. అప్పుడు కొందరు లేచి ఆయనకు విరుద్ధముగా సాక్ష్యం ఇచ్చుచు, మానవరహితనాడు ఈ దేవాలయమును ధ్వంసం చేసి తిరిగి 3 దినములలో మానవ నిర్మితముగాను దేవాలయముగాను నిర్మింపగలనని అతడు చెప్పుచుండగా మేము వింటిమి అనిరి. కానీ ఈ సాక్ష్యము కూడా సరిపడలేదు.
అప్పుడు ప్రధానార్చకుడు లేచి సభా మధ్యమున నిలవబడి యేసును చూచి, మీపై మోపబడిన నేరమునకు ఏమి సమాధానం ఇచ్చేదవు అని ప్రశ్నించెను. ఆయన బదులు పలుకక మౌనము వహించెను. మరలా ప్రధానార్చకుడు ఆయనతో, దేవుని కుమారుడు క్రీస్తు నీవేనా అని ప్రశ్నించెను. అందుకు యేసు, అవును నేనే. సర్వశక్తివంతుని కుడి ప్రక్కన మనుష్య కుమారుడు కూర్చుండి ఉండుటయు ఆకాశం మేఘారుడై వచ్చుటయు మీరు చూడగలరు అని సమాధానమిచ్చెను. అప్పుడు ప్రధానార్చకుడు మండిపడుచు తన వస్త్రములను చింపుకొని, ఇప్పుడు ఇక మనకు సాక్ష్యంతో పని ఏమిటి? ఇతని దేవదూషణ మీరు వింటుంది కదా, మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాను. వారందరూ ఏకకంఠముతో ఇతడు మరణదండకు పాత్రుడు అని నిర్ణయించిరి. కొందరు ఆయనపై ఉమిసిరి, మరికొందరు ఆయన ముఖమును మూసి గ్రుబ్బుచు ప్రవచింపుము అని హేళన చేసిరి. భటులు ఆయనను పిడికిళ్లతో గుద్దిరి. పేతురు ఆ గృహ ప్రాంగణమున ఉండగా ప్రధానార్చకుని దాసీలలో ఒకటి వచ్చి చలి కాచుకొనుచున్న పేతురును చూచి, నీవు కూడా నజరేతు నివాసి అయిన యేసు వెంట ఉన్నవాడు కావా అని ప్రశ్నించెను. అందుకతడు, నేను ఏమీ ఎరగను, మీరు ఏమి చెప్పుచున్నది నాకు తెలియటలేదు అని బొంకుచు పంచలోనికి వెళ్ళిపోయాను. వెంటనే కోడి కూసెను. అచట ఉన్న దాసి అతనిని చూచి దగ్గర నిలిచి ఉన్న వారితో, ఇతడిని వారితో ఉన్నవాడే అని పలికెను. అతడు మరలా బొంకెను. ఆ పిదప అచట ఉన్నవారు పేతురును చూచి, నీవు నిత్యముగా వారిలో వాడివే, నీవును గలిలయ నివాసివే అనిరి. అందుకు పేతురు శపించుకొనుచు ఆనపెట్టి, నేను ఆ వ్యక్తిని ఎరుగను అని పలికెను. అంతలో రెండవ పర్యాయము కోడి కూసెను. కోడి 2 పర్యాయములు కూయక మునిపే, ముమ్మారు నీవు నన్ను ఎరుగునని పలుకుదు అని యేసు చేసిన హెచ్చరిక జ్ఞాపకము రాగా పేతురు వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రాతకాలమున ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, న్యాయస్థానాధిపతులందరూ యేసును చంపుటకు ఆలోచన చేసిరి. వారు ఆయనను బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. నీవు వీధుల రాజువా అని పిలాతు ప్రశ్నించెను. నీవు అన్నట్లే అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. ప్రధానార్చకులు ఆయనపై అనేక నేరములను ఆరోపించిరి. పిలాతు యేసును చూచి, నీపై వీరు ఎన్ని నేరం మోపుచున్నారో చూడుము, నీవు ఏమీనూ సమాధానం ఇయ్యవా అని యేసు పల్లెత్తి పలుకకుండా చూచి పిలాతు ఆశ్చర్యపడెను. జనుల ఇష్టానుసారము పండుగలలో ఒక బందీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. విప్లవములు లేవదీయచ్చు నరహత్యలు చేసిన వారి కొందరు చెరసాల్లో వేయబడి ఉండిరి. వారిలో బరబ్బా అనువాడు ఒకడు. ప్రజలందరూ గుమికూడి పండుగ ఆచారము చొప్పున ఒక బందీని విడుదల చేయగలమని పిలాతును కోరిరి. అందుకు పిలాతు, యూదుల రాజుని విడుదల చేయమందురా అని వారిని ప్రశ్నించెను. ఏలయనా ప్రధానార్చకులు అసూయతో యేసును అప్పగించిరని అతడు ఎరుగి ఉండెను. కానీ ప్రధానార్చకులు బరబ్బాను విడుదల చేయమని అడగవలసినదిగా జనసమూహమును ఎగద్రూసిరి. అట్లయినా యూదుల రాజుని మీరు చెప్పుచున్న వారిని నన్ను ఏమి చేయమందురు అని పిలాతు మరలా ప్రశ్నించెను. అతని సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. ఆయన చేసిన నేరమేమి అని అడుగగా, వానిని సిలువ వేయవలసినదే అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు జనసమూహములను సంతృప్తిపరచుటకై బరబ్బాను విడిపించి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారులకు అప్పగించెను. సైనికులు ఆయనను రాజభవన ప్రాంగణమునకు తీసుకొని పోయిరి.
సైనికులందరూ సమావేశమైన పిమ్మట వారు యేసుకు ఊదా రంగు వస్త్రమును ధరింపజేసిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టిరి. యూదుల రాజా నీకు జయము అని ఆయనకు నమస్కరింపసాగిరి. మరియు కర్రతో ఆయన తలపై మోది మీద ఉమిసి మోకరిల్లి నమస్కరించిరి. వారు అట్లా పరిహసించిన పిదప ఊదా వస్త్రమును తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి శిలువ వేయుటకు తీసుకుని పోయిరి. పల్లెటూరు నుండి ఆ మార్గమును వచ్చుచున్న కురేనియా సీమోనును ఆయన శిలువకు మోయుటకు బలవంతము చేసిరి. అతడు అలెగ్జాండర్ రూబుల తండ్రి కపాల నామాంతరము గల గొల్గతా అను స్థలమునకు ఆయనను తీసుకుని పోయిరి. అచట ఆయనకు చేదు కలిపిన ద్రాక్షారసం త్రాగుటకు ఇచ్చిరి. కాని ఆయన దానిని పుచ్చుకొనలేదు. పిదప వారు ఆయనను శిలువ వేసిరి. ఇట్లు వేసుకొని ఆయన చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిరి. ఉదయము 9 గంటలకు ఆయనను శిలువపై ఎక్కించిరి. ఆయన నిందారోపణ పలకముపై యూదుల రాజు అని వ్రాయబడి ఉండెను. వారు ఆయనకు కుడి ఎడమల 2 బందిపోటు దొంగలను శిలువ వేసిరి. ఆయన అపరాధులతో ఒకడుగా ఎంచబడెను అను లేఖనము ఇట్లు నెరవేరెను. పిదప ఆ మార్గమున వచ్చిపోయేవారు తలలు ఊపుచు, ఆహా, దేవాలయం పరగొట్టి 3 దినములలో మరలా నిర్మించేవాడా, సిలువ నుండి దిగిరమ్ము, నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహాసములు ఆడిరి. ఇట్లే ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను పరిహాసము చేయుచు, వీడు ఇతరులను రక్షించుకునే గాని తనను తాను రక్షించుకోలేడాయను అని పలికిరి. ఇశ్రాయేలు రాజుగా క్రీస్తు దిగురమ్ము, అప్పుడు గాని మేము విసర్జింపము అని హేళన చేసిరి. ఆయనతో పాటు సిలువ వేయబడిన ఆ 2 అట్లే ఆయనను నిందించిరి. మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు భూబండల మెల్ల చిమ్మ చీకట్లు క్రమ్మెను. పగలు 3 గంటల సమయమున ఏలోయి ఏలోయి లమా సబక్తాని అని యేసు దగ్గరగా కేకపెట్టి, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని దీని అర్థము. అది విన్నవారు, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. ఒకడు పరిగెత్తిపోయి నీటి పాచి తీసుకుని వచ్చి పులిసిన ద్రాక్షారసములో ముంచి ఒక కొలకు తగిలించి ఆయనకు త్రాగుటకు ఇచ్చి, కాలుడు, ఏలియా ఇతని చిలువ నుండి దింపి మేము చూతము రండు అని పలికెను. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను. ఇట్లు యేసు ప్రాణము విడుచుటను చూచి అచట నిలిచియున్న శతాధిపతి, నిస్సందేహముగా ఈయన దేవుడి కుమారుడే అని పలికెను. అప్పుడు కొందరు స్త్రీలు అల్లంత దూరం నుండి చూచుచుండురి. వారిలో మగ్దల మరియమ్మ, చిన్న యాకోబు, యోసేపుల తల్లి మరియమ్మ, సలోమి అమ్మ అనువారు ఉండిరి. వారు యేసు గలిలయ సీమయందు ఉన్నప్పుడు ఆయనను వెంబడించి ఉపచారము చేసిన వారు వీరితో పాటు ఆయనను అనుసరించి యెరూషలేమునకు వచ్చిన స్త్రీలు చాలామంది ఉండిరి. అది ఆయత్త దినము, అనగా విశ్రాంతి దినమునకు ముందుట దినము కనుక సాయంకాలమున మహాసభ సభ్యులను దేవుని రాజ్యమునకై నిరీక్షించున్నవాడును అరిమత్తయు నివాసియగు యోసేపు సాహసించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును కోరెను.
యేసు అంత త్వరగా మరణించెను అని విని పిలాతు ఆశ్చర్యపడి సేనాధిపతిని పిలిపించి ఆయనే అప్పుడే మరణించనా? అని అడిగాను. అది నిజమేనని అతని వలన విని పిలాతు యేసు భౌతిక దేహమును కొనిపోవా యోసేపునకు అనుమతి ఇచ్చెను. యోసేపు ఒక నార బట్టను కొని వచ్చి యేసు భౌతిక దేహమును శిలువ నుండి దింపి దానిని ఆ వస్త్రంతో చుట్టి రాతితో తొలిపించిన సమాధి అందు ఉంచెను. సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొర్లించెను. మగ్దలా మరియమ్మ, యోసేపు తల్లి మరియమ్మయు ఆయనను సమాధి చేసిన స్థలమునకు గుర్తుంచుకునిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ మానికొమ్మల మహోత్సవం ఆదివారం రోజున మార్పు అనే అంశాన్ని గురించి ధ్యానిద్దాం. అంతటా మార్పే. మానవ జీవిత కాలంలో సంభవించే పరిణామాలు అనేకం. తెలిసి కొన్ని, తెలియక కొన్ని మార్పులు చేర్పులు చేర్చుకుంటున్నాయి. వ్యక్తిగతంగాను సామాజికంగాను సృష్టిలోనూ కొన్ని మార్పులు జరగటం మామూలే. మంచి కోసం మారిన జీవితం అందరూ కోరుకుంటారు. మనిషిని వికసింపజేసే మార్పు అసలైన మార్పు. పోలీసు దొంగగా మారుతున్నాడు. డాక్టర్ల నిర్లక్ష్యానికి ఆసుపత్రుల మరణశయ్యలుగా మారుతున్నాయి. ప్రభుత్వ అండలతో అక్రమ సంపాదనతో కొంతమంది కోటీశ్వరులుగా మారుతున్నారు. కంచే చేను మేస్తుంది, న్యాయం కుంటుపడుతుంది, డబ్బు నందిని పందిగా మారుస్తుంది. ఒకసారి ఒక టీచరు ఒక బ్రాండీ విస్కీ బాటిల్ తీసుకుని ఇలా చెప్తున్నాడు: వీటిని త్రాగటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, శరీరానికి హానికరమని విద్యార్థులకు చెప్పాలనుకున్నాడు. టీచరు 2 గ్లాసులను తీసుకొని ఒక దానియందు మంచినీరును, రెండవ దానియందు విస్కీని పోశాడు. ఆ 2 గ్లాసుల్లో ఒక నీరున్న గ్లాసులో చిన్న పురుగును వదిలాడు. చక్కగా ఆడుకుంటూ అటు ఇటు కదులుతుంది ఆ పురుగు. రెండవ గ్లాసులో విస్కీ ఉన్న గ్లాసులో ఒక పురుగును పెట్టాడు. ఆ రెండవ పురుగు అటు ఇటు తిరుగుతూ కొంతసేపటికి చనిపోయింది. చూశారు కదా గాంధీ ఎంత కీడు చేస్తుందో అన్నాడు మాస్టారు. దేవుడు కోరుకునేది హృదయ మార్పు అని బైబిలు బోధిస్తుంది. మనిషి ప్రవర్తనలో మార్పు రావాలని, చెడు అలవాట్లను వ్యసనాలను మానుకుని మంచి మనిషిగా మారాలని దేవుని వాక్యం చెబుతుంది. అంతరంగమందు మనిషి ఓ క్రొత్త సృష్టిగా మారాలని ప్రియత పౌలు గారు పిలుపునిచ్చారు. రాతి గుండెను తీసి దేవునికి ప్రేమైన హృదయాన్ని అలవర్చుకోవాలని ప్రవక్తలు పలుసార్లు హెచ్చరించారు. ముఖ్యముగా హెజెకీయలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను మీకు అనుగ్రహిస్తానని అక్కడ ప్రవచించాడు ప్రవక్త. ప్రియులారా, మార్పు సువార్త ప్రచారం తొలిమెట్టుగా మారు మనసు ప్రకటించడం, ప్రభు యేసుక్రీస్తు హృదయ పరివర్తన కలిగి పాపాలు ఒప్పుకుంటేనే నూతన సమాజం ఆవిర్భవిస్తుందని ఆనాడే ప్రభు పలికినాడు. ప్రియులారా, రావాలి, మనిషిలో మార్పు రావాలి, విద్యా విధానంలో మార్పు రావాలి, న్యాయ వ్యవస్థలో మార్పు రావాలి, ప్రభుత్వ పాలనలో మార్పు రావాలి. రావాలంటే, మార్పు కావాలంటే మనిషిలో దృఢ సంకల్పం ఉండాలి. మనిషి మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలి, కృషి పట్టుదల ఉండాలి, సుదరభావం అల్లుకోవాలి, ఐక్యమత్యముతో అందరితో ఉండాలి. ఇది మార్పు. ఈ పవిత్ర వారం రోజున విన్నాం. ప్రియులారా, పరీక్షలైపోయినాయి, పండుగ చేసుకుందాం రా బాస్ అంటాడు స్నేహితుతో అహోరాత్రులు ప్రయాసపడి పరీక్షలు రాసి ఫలితాలు పొంది రోజులు తొందరలో రానున్నవి. అయితే క్రైస్తవ సభ్యులకు
కథోలిక విశ్వాసులకు ఈ వార్షిక పరీక్ష బూడిద బుధవారం విభూది బుధవారంతో ఆరంభించి పరిశుద్ధ వారములో ముగుస్తుంది. నిజమే కదా, ఇది పరీక్షా కాలం. చిత్తశుద్ధితో బాహ్య కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా ముగించుకున్నాం. తపకాలం, దీక్షాకాలం, దేవునికి దరిచేసే కాలం. ఆసక్తితో దీక్షను ఆరంభించి పట్టుదలతో అనే ప్రార్థనతో ముగించుకుంటున్నాం. ప్రియులారా, విద్యార్థులు 10 నెలలు దీక్ష తీసుకొని పఠన భూని పఠించి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎలా ఎదురు చూస్తారో మనము కూడా ఈ తపో ఫలాల కోసం ఈ వారమంతా కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. మొదటి 3 రోజులు పవిత్ర వారాలు, రెండవ భాగం పాస్కా త్రయాహం. నేటి పరమ పవిత్ర మ్రాని కొమ్మల ఆదివారంతో ఆరంభమైంది ఈ ప్రార్థనా కాలం. వచ్చే ఆదివారం పునరుత్థ పండుగతో అంతానికి చేరుకుంటుంది. క్రీస్తు శిలువలను పలు దృక్కోణాలలో ఆలోచించాలి, ధ్యానించాలి, పఠించాలి, ప్రకటించాలి. ప్రియులారా, శిలువ ఔన్నత్యం ఉన్నతమునకు, శిలువ అర్థహీనంగా ఉన్న అర్థవంతంగా మారుతుంది. అది కష్టంలో కరుణ, తీర్పు ఇచ్చే తీర్పరి, తీర్పుకు లోనయ్యాడు. ప్రియులారా, ప్రియ యూట్యూబ్ వీక్షితులారా, నేటితో తపకాలం చివరి భాగం చేరుకుంటున్నాం. పవిత్ర వారం ప్రారంభిస్తున్నాం. క్రీస్తు మహిమోపేతుడుగా మహాజన సమూహంతో మ్రాని కొమ్మలతో యెరూషలేము దేవాలయములో ప్రవేశించినట్లుగా మనము కూడా మన గొల్ల బయట సమావేశమై మ్రాని కొమ్మలు ఆశీర్వదించి ఊరేగింపుతో ఆ ఆలయములో ప్రవేశించాం. ప్రియులారా, తదుపరి పాస్కా త్రయాహములో ప్రవేశిస్తున్నాం. పాస్కా పరమ రహస్యాన్ని చివరి అంకం అదే క్రీస్తు శ్రమలు, మరణం, పునరుత్థానం అనే పండుగను జరుపుకుంటున్నాం. పునీత ఓస్కార్ రొమారియో ఇలా అంటున్నాడు, ఎల్ సల్వదోర్ అనే సౌత్ అమెరికా దేశంలో మత స్వేచ్ఛ కోసం, సాంఘిక న్యాయం కోసం పోరాడుతూ దివ్య పూజ చేస్తున్నప్పుడు ఆయనను కాల్చి చంపి తూటాలకు బలి అయిపోయాడు. ఆయన ఇలా అంటున్నాడు, ప్రియులారా, సిన్ బ్రాట్ డెత్ టు ద సన్ ఆఫ్ గాడ్ and it continues to bring death to the children of God. More than physical death, sin brings about our spiritual death. Let us resolve to leave totally the path of sin. పాపం దేవుని కుమారునికి మరణాన్నిచ్చింది. అదే మరణం దైవ పుత్రికలపై పెత్తనము చలాయిస్తుంది. ఇది భౌతిక ఆధ్యాత్మిక మరణం కనుక పాపాన్ని సంపూర్ణంగా విడనాడాలి. క్రైస్తవ సంఘం పాపానికి స్వస్తి చెప్పాలి, జీవం వైపు పయనించాలి. అట్టి పాపానికి ఆకర్షితులై సన్నివేశాలను స్మరించుకొని క్షమాపణ వేడుకుందాం. ప్రియులారా, నేటి పట్టణాల ప్రబోధం యెషయా ప్రవక్త ప్రవచించిన 3 సేవక గీతాల్లో 3వ గీతాన్ని, అది సేవకుని సంభాషణ విన్నాం. సేవకుడు ప్రభుని శిష్యుడని, ప్రభు నుండి బోధన చేయి శక్తిని, సంభాషణను, జ్ఞానమును పొంది అవమాన పరిస్థితులలో కూడా తండ్రి దేవుని నుండి తాను పొందిన మహత్తర శక్తిని శ్లాఘిస్తూ ఉన్నాడు. ప్రియులారా, తాను పొందిన మొక్కలోని విశ్వాసమును వినిపిస్తున్నాడు. ఈ ప్రవచనం ద్వారా యెషయా ప్రవక్త మెస్సయ్యా పొందే శ్రమలు, అగచాట్లను వివరిస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనంలో ఇలా ఉంది, అప్పుడు వారు ఆయన ముఖముపై ఉమ్మిసి పిడికెళ్లతో పొడిచిరి, మరికొందరు ఆయన చెంపన కొట్టిరి. అదేవిధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఇలా వింటున్నాం. ప్రియులారా, ఆ సైనికులు ఆయనపై ఉమ్మిసి ఆయన చేతిలోని ఎదురు కొలను తలపై మోదిరి. యోహాను సువార్త 18వ అధ్యాయం 22వ వచనములో యేసు ఇట్లు పలుకగా
దగ్గర నిలిచిన ఒక బండ్రోతు ఆయన చెంపపై కొట్టి ప్రధాన అర్చకులు ఇట్లు సమాధానమిచ్చుడు, నీకు ఎంతటి సాహసమని సాహసమూర్తిని సాహసాన్ని పరీక్షించాడు. ప్రియులారా, రెండవ పాఠములో రిక్తహస్తుడైనటువంటి క్రీస్తు వినయ విధేయతుల గలవారై దేవుని సేవకుడుగా పరిగణింపబడెను. దీనినే కెనోసిస్, ఈ పదాన్ని ఇంగ్లీష్ భాషలో ఎంపీయింగ్ అని అర్థం. ఈయనను గూర్చి యెషయా ప్రవక్త 53వ అధ్యాయం 12వ వచనం ఇలా అంటున్నాడు, దుష్టులను ఎంచపరిచెను, ఎక్కువ మంది దోషములను భరించి వారి పాపములను పరిహారమును విజ్ఞాపనమును చేసెను. ఆయన తాను అతన్ని గొప్పవానిని చేయదగును, ఆయనను ఘనులలో ఒకడిగా గణింపబడెను. మరియు క్రీస్తు తండ్రి దేవుడు ఇచ్చిన హోదాతో, అది ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 22వ వచనం ఇలా ఉంది, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు క్రీస్తు పాదముల క్రింద ఉంచెను, సమస్తము పై ఆయన అధికారిగా చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించను. అనగా కథోలిక శ్రీసభకు యాధిపత్యాన్ని, అధికారాన్ని, అదేవిధంగా సేవా గుణాన్ని క్రీస్తు స్వయముగా పునీత పేతురు గారికి అందించి, తద్వారా పాపు గారికి, పీఠాధిపతులకు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికొకరు సేవించాలి, సేవ ద్వారానే దేవుని స్తుతించాలి అనేటువంటి గుణపాఠాన్ని క్రీస్తే స్వయంగా నేర్పించాడు. క్రీస్తు తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి తండ్రి దేవుడు ఆయన ప్రభువుగా, క్యూరియోస్ లేదా లార్డ్ గా అనగా ప్రభువుగా ఎత్తబరిచాడు. క్షుణ్ణంగా ఆలోచిస్తే నీరి పఠనాల సందేశం శాంతి, శ్రమ అనే 2 మాటల గురించి వివరిస్తుంది. మార్పుకి శాంతి అవసరం, మార్పుకి శ్రమలతో కూడినదిగా ఈ 2 వాక్యాల 2 పదాల గురించి కాస్త ఆలోచిద్దాం ప్రియులారా. మొదటిగా శాంతిని గురించి ఆలోచిస్తాం. క్రీస్తు పుట్టుకతోనే దేవదూతలు పరమండలమును భూలోకానికి దిగి వచ్చి మహోన్నత స్థలములలో దేవునికి మహిమ, భూలోకములో మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక అని లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనములో చక్కగా అనాడే దేవదూతలు పాడిన పాటను వింటాం అక్కడ ప్రియులారా. ఇక రెండవదిగా శాంతి స్థాపకులు ధన్యులు అనే అష్టభాగ్యాల్లో క్రీస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో పలికి ఉన్నాడు ప్రియులారా. ఒకరినొకరు శాంతిని కలిగింప జీవించండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనంలో చూస్తాం, సమాధానము మీతో ఉండునుగాకని ఉత్థాన ప్రభు ఉత్సాహముతో భయముతో ఉన్న శిష్యులను చేరదీసి ఆ శాంతిని, ఆ సమాధానాన్ని వాళ్ళకి అందించాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో అదే విధముగా ఎమ్మావు గ్రామంలో దానికి ముందుగా కూడా శిష్యులకు 24వ అధ్యాయం లూకా సువార్త 3-6 వచనాల్లో కూడా సమాధానం మీతో ఉండునుగా కనుక పలికాడు. ఈరోజు ఒక మనుష్యుడు దేవుని ఇలా ప్రార్థించాడట, దేవా ఈ ప్రపంచం అల్ల కల్లోలాలతో కలహాలతో మితిమీరిపోతుంది, దయచేసి ఏదైనా చేయండి అన్నారంట. ప్లీజ్ డూ సంథింగ్ టు దిస్ వరల్డ్ అన్నాడట. దేవుడు నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చాడు, అది ఎప్పుడూ నేను చేస్తున్నాను. ఇలా నిన్ను సృష్టించాను, నిన్ను నా రూపములో సృష్టించాను, నీవు ఈ ప్రపంచాన్ని కాపాడాలి. కానీ కాపాడకుండా ప్రపంచ వినాశనానికి ఆదాము చేయగలిపాడు సాతానుతో. పునీత అసిస్సీపుర ఫ్రాన్సిస్ గారు శాంతి స్థాపనకు చక్కటి ఒక ప్రార్థనను రాశాడు. మేక్ మీ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పీస్, ఛానల్ ఆఫ్ పీస్ అనగా శాంతిని గురించి చక్కగా రాశాడు. దీనిని పునీత 2వ జాన్ పౌలు పాప గారు ప్రపంచ మత నాయకులను అసిసిపురంలో సమావేశపరిచి శాంతి మనందరి సొత్తు, మనందరం అనుభవించాలి, శాంతి కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు. మిల్డ్రెడ్ రైడర్ అనే ఆయన 1988వ సంవత్సరం నుంచి 1981వ సంవత్సరం మధ్యలో అమెరికాలో జీవించాడు. ఈయన సుప్రసిద్ధ శాంతి యాత్రికుడుగా పేరుగాంచాడు. 3 లక్షల కిలోమీటర్లు నడిచాడు.
ఈ శాంతిని, సమాధానం గురించి చక్కగా ఆయన చాటి చెప్పాడు. ఇక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారు ఇలా అంటారు, మనుష్యుడు ఆకాశములో పక్షి వలె ఎగురుతున్నాడు, మనుష్యుడు చేప వలె నీటిలో ఈదుతున్నాడు, కానీ తోటి మానవునితో సహవాసము చేయలేకపోతున్నాడు. చాలా దురదృష్టకరం. ప్రియ శ్రోతలారా, వీక్షకులారా, దివ్యవాకు ధ్యాన కేంద్రం విశ్వాసులారా, క్రీస్తు శ్రమలను గురించి ధ్యానిద్దాం. ఇది రెండవ అంశం. క్రైస్తవత్వానికి కేంద్ర నాభి క్రీస్తు పునరుత్థానం, దీనికి ఆయుపట్టు క్రీస్తు శ్రమలు. నేడు మ్రాణికొమ్మల ఆదివారంలో మరింత సన్నిహితంగా క్రీస్తు శ్రమలను గురించి మనం విన్నాం. ఫ్రాంక్లిన్ గ్రహాం అనే ఆయన ఇలా అంటాడు, క్రీస్తు ఇష్టపూర్తిగా శిలువను స్వీకరించాడు, కానీ మన పాపములు ఆయనను శిలువకు అప్పచెప్పాయి కనుక మన పాప జీవితానికి స్వస్తి చెప్పాలి. అప్పుడే క్రీస్తు శ్రమలలో భాగస్థుడవుతావు. కరప్షన్ ఆఫ్ ద బెస్ట్ ఇస్ ద వర్స్ట్. అవినీతి అధోగతి పాలు చేస్తుంది. యూదా ఇస్కారియోతు క్రీస్తును అప్పచెప్పాడు ముద్దుతో. సీమోను పేతురు ఎరుగనని తిరస్కరించాడు. మనము కూడా యూదా ఇస్కారియోతులాగా జీవిస్తున్నామా, లేక పేతురుగా పశ్చాత్తాప పడుతున్నామా? ఆలోచిద్దాం ప్రియులారా. ఒక బ్రెజిలియన్ కవి ఇలా రాశాడు, మనసులో మనకి 3 రకాల బలిపీఠాలు ఉన్నాయట. వాటిని ఆంగ్లంలో 3 P's. ఫస్ట్ వన్ పవర్, అధికారం. రెండవదిగా ప్రాపర్టీ, ఆస్తి. మూడవదిగా ప్లెషర్, అనగా ఆహ్లాదకరం. ఈ 3 బలిపీఠాలపై మనం దేవుణ్ణి ఆరాధించకుండా వీటికి బానిసలై దాసోహమై వీటి కోసం ప్రాకులాడుతున్నాం. ఆస్తి కోసం, అంతస్తు కోసం, అధికారం కోసం, ఆహ్లాదకరం కోసం. అందుకని సిలువ విలువలను కనుగోలేకపోతున్నాం, సిలువ విలువలను చాటలేక చెప్పుతున్నాం, సిలువని చూసి మనం భయపడుతూ ఉన్నాం. అలా ఉండకూడదని క్రీస్తు దాన్ని ఖండించాడు, దండించాడు, సిలువకు విలువనిచ్చాడు. ప్రియులారా, ఇదే రోజున అందుకని మనము కూడా ఓసాన్నా అంటున్నాం, మరియు కొన్ని రోజుల తర్వాత సిలువ వేయుడు అని చెప్తున్నాం. ఇది ద్వంద్వ స్వరము కాదా? ఇది ఎంత దౌర్భాగ్యమో ఆలోచించుకుందాం. చిన్న వయసులో ఆర్థిక పరిస్థితులలో అస్వస్థతతో, మానసిక, శారీరక, సాంఘిక రుగ్మతలతో, బాధలతో బాధపడుతూ ఉన్నాం. క్రీస్తుని హీరోగా ఎంచుకోలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? ఆయన హీరో అయితే మనం జీరో అవుతాం. అందుకని నేను జీరో అవడానికి నాకు ఇష్టం లేదు అనుకుంటున్నాం. కానీ క్రీస్తుని హీరోగా తీసుకుంటే నువ్వు జీరో అయినా ఆయన హీరో నీలో ఉన్నాడు కాబట్టి నీవు కూడా ఆ క్రీస్తు శ్రమలలో భాగస్థుడు అవుతావు. ప్రియులారా, క్రీస్తు శ్రమలు మార్కు సువార్త ప్రకారం 2 ముఖ్య అంశాలను వివరిస్తున్నవి. అదే ఈనాడు మనం విన్నాం. మొట్టమొదటిగా క్రీస్తు దైవ కుమారుడు, మానవ కుమారుడు. అయితే మానవుడిని వలె శ్రమలు అనుభవించాడు. రెండవదిగా క్రీస్తు శ్రమలకు శిష్యుల స్పందన చాలా విచిత్రంగా ఉంది, ఆసక్తిగా ఉంది. ప్రాణప్రీత లేక ప్రాణభీత? మార్కు ఈ క్రింద వాక్యాలు ఇలా అంటున్నారు. 14వ అధ్యాయం 24, 31, 50 వచనం ఇలా అంటున్నాడు, యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము, అనగా ఆ నిబంధన గురించి వివరిస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు ఆయనతో, నేను నీతో మరణించవలసి వచ్చినా నిన్ను ఎరుగను అని అని వక్కాణించుచున్నాడు. అట్లే శిష్యులందరూ కూడా చెప్పిరి. అప్పుడు శిష్యులందరూ కూడా ఆయన విడిచి పారిపోయారు. మనము కూడా క్రీస్తు శిష్యుల వలె క్రీస్తును అసంపూర్ణంగా అనుసరిస్తున్నామా, లేదా పరిపూర్తిగా క్రీస్తుతో ప్రయాణం చేస్తున్నామా?
ఈ శ్రమల కాలంలో ఆత్మ సమీక్షించుకుందాం ప్రియులారా. విజయోత్సాహము, వినయముతో కూడిన ప్రయాణం, ఇది చాలా ముఖ్యం. పూర్వ నిబంధనలు ఇది నెరవేరింది. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో, సీయోను కుమారి నీవు మిగుల సంతసింపు, నీ రాజు వినయాత్ముడై గాడిద పిల్లపై నీ దగ్గరకు వచ్చుచున్నాడు, నిన్ను పరామర్శించడానికి, నిన్ను ఆయనతో తీసుకువెళ్ళడానికి, ఆయన నీతో ఉండడానికి, నీవు ఆయనతో ఉండడానికి అంత వినయాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఆ వినయం లేకపోవటం వల్లే కుటుంబాలలో ఈ విధంగా నాశనమవుతున్నవి, సంఘాలు భ్రష్టుపడుతున్నవి, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. పాస్కా పండుగ చేసుకుంటున్నామంటే సరిపోదు, అది ఆత్మీయంగా మనందరం కూడా ఎదగాలి, ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ప్రియులారా, మన జీవితాల్లో విజయాలు అపజయాలు మామూలే, పొగడ్తలు పాటలు మామూలే. నిబ్బరంగా నిలబడాలి, వాటికి మనం దాసోహం అయిపోకూడదు. యెరూషలేము ఏలికకు అనగా పరిపాలనకు చిహ్నం, యెరూషలేము రాజుకు స్థావరం. ఆ యెరూషలేమే, ఆ క్రీస్తే ఈ రోజు నిన్ను యెరూషలేముగా, అదే నీ యొక్క హృదయాన్ని, నీ కుటుంబాన్ని మార్చడానికి నీ దగ్గరికి వస్తున్నాడు. క్రీస్తు లోకానికి రాజుగా పుట్టాడు. అద్భుతాలు అనేక మంది చేసి వివరించాడు. అయితే చాలా మందికి ఇవి అర్థము కాలేదు, అయినా ఆయన వివరిస్తూనే ఉన్నాడు. యెషయా ప్రవక్త యొక్క సందేశాన్ని ఈరోజు విన్నాం ప్రియులారా. ఇక ఫిలిప్పీలకు రాసిన లేక పౌలు గారి క్రీస్తు స్తోత్ర గీతాన్ని, క్రీస్తు రక్త హస్తుడై తన్ను తాను స్వంతముగా సర్వస్వం దేవునికి సమర్పించుకున్నాడు. మ్రానికొమ్మల ఆదివారం, పవిత్ర కార్యాల పరమార్థం, పూజలు, ముక్త కంఠంతో మెస్సేను హోసాన్నా స్తుతి గీతాలతో ఆహ్వానిస్తున్నాం. హోసాన్నా అనగా ఇప్పుడు రక్షింపుమనే అర్థం. క్రీస్తు ఒక మెస్సయ్యగా, ప్రవక్తగా, రాజుగా ప్రజల మధ్య బహిరంగంగా వచ్చాడు. క్రీస్తు గాడిదపై ఊరేగాడు. మెస్సయ్య రాజు ప్రవక్తే. మెస్సయ్య రాజు ప్రవక్త అయినప్పటికీ తాను లౌకిక భిన్నుడని, శాంతి దూత అని, వినమ్రుడని ఇంతకుముందు విన్నట్టుగా జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనాల్లో విన్నాం. అదే వినయాన్ని, అదే విధేయతని మనందరం కూడా అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. అది మనందరి బాధ్యత. ప్రియులారా, మరొకసారి తాండవిస్తుంది ఇదే వాక్యం. క్రీస్తు చెదరలేదు, బెదరలేదు. మీరు జనులకు మౌనం వహిస్తే ఈ రాళ్ళు రప్పులు నన్ను ఎలుగేస్తూ స్తుతిస్తాయని ఒక సవాలుని ఇస్తున్నాడు ఆ రోజుల్లో. లూకా సువార్త 19వ అధ్యాయం 40వ వచనంలో క్రీస్తు ఎన్నుకున్న ఈ అసాధారణ మార్గానికి పర్యవసనం మరణం. ప్రవక్తగా, మెస్సయ్యగా, రాజుగా చాటుకుని మరణానికి సిద్ధమైన క్రీస్తు మనందరిని కూడా నడిపిస్తాడు. మన పోరాటములో అదే సాతాను శక్తిని మనం జయించే శక్తి మనకిస్తాడు. ఈనాటి పాఠాలలో మనం విన్నాం, తండ్రి దేవుని సేవకుడు బాధామయ సేవకుడుగా విన్నాం. యేసుక్రీస్తు బలిని అర్పిస్తూ ఆ బలి వస్తువు ఆయనే. బలి పీఠము సిలువ. ఈ బలిపీఠము, ఆ సిలువపై బోధను, ఆ సిలువపై రక్షణ, ఆ సిలువపై శక్తిని ఆయన కోల్పోయిన మరొక పునర్జన్మతో పునరుత్థానంతో నూతన శక్తిని పొందాడు. అదే శక్తిని మీకు, నాకు, క్రైస్తవ సంఘానికి ఆయన అక్షరాలగిస్తాడు. అదే ఎసకేలు గ్రంథం 37వ అధ్యాయంలో వింటాం. ఎండిన ఎముకలు శబ్దము చేస్తూ పైకి లేచి నిలబడతాయి. అదే నీ జీవిత సమస్యలలో, నీ జీవిత ఇబ్బందులలో, మనస్పర్ధలలో మౌనం వహించవద్దు. ప్రార్థన చేసుకో. ప్రార్థనతో ప్రభుతో మమేకమై జీవించు. ఆ ప్రభు నిన్ను ఆదుకుంటాడు. ప్రియులారా, ఈ 40 రోజులు కూడా తపక్కాల కూటాల్లో పాల్గొన్నాం. ఆ తపక్కాలం మనలో ఎంతవరకు మార్పు తీసుకొచ్చిందో ప్రశ్న వేసుకుందాం, సమాధానం రేపట్టుకుందాం. ప్రియులారా, తపక్కాలం ఆంతరంగికంగా, బహిరంగంగా ఉంటుంది. ఆంతరంగికంగా మన పాపాలకు ప్రాయశ్చిత్తపడాలి, బహిరంగంగా స్లో మార్గం
ఈ కూటాలు, అక్కడ ప్రార్థనలు, ఇవన్నీ కూడా మనల్ని ఉత్తమ క్రైస్తవుడిగా మార్చాలి. మనము కూడా మారాలి. అదే మార్పు. రక్షణ అను పదములో మానవులకు సామాజికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మరియు ప్రతి రంగములో సాతాను చేదుల నుండి విముక్తులు అవ్వాలి. అదే మార్పు. ఇక విముక్తి పొందాలి. విముక్తి అనగా పరిహారం చెల్లించి విడిపించి విముక్తులను చేయటం. క్రీస్తు అదే చేశాడు. హెబ్రేయ లేఖకర్తలు అంటాడు, ఈ పేడ్ రాన్సమ్ ఫర్ అవర్ సిన్స్ అనగా వెలకట్టి ఆయన జీవితాన్ని అర్పించాడు తండ్రి దేవునికి. నీవు నేను కూడా ఈ మ్రాణికొమ్మల ఆదివారం రోజున, ఈ మహోత్సవం రోజున, రానున్న ఈ పవిత్ర వారములో అలాంటి త్యాగము చేయడానికి సిద్ధంగా ఉన్నామా? మరి ముఖ్యంగా ఆ మ్రాణికొమ్మలలో పచ్చదనములు, అలాంటి పచ్చదనమే మనల్ని కూడా దేవుడు అనే పచ్చదనమే దీవెనను, పవిత్రత మనకు అనుగ్రహిస్తాడు. ఆ మ్రాని నుంచి పాపం ఈ లోకానికి వచ్చింది. అదే మ్రాని అనే సిలువతో పాపాన్ని చిందరవందర చేసి ఆ సమాధిని గెలిచినటువంటి పునరుత్థాన దేవునికి మనం హల్లెలూయా పాడే ముందు ఈ వారము రోజులు కూడా మనసును లగ్నం చేసి ప్రార్థిద్దాం, మారుదాం, ఆ మార్పులో జీవిద్దాం. అది ప్రభు మనల్ని కోరుకునేది. మనం దానికోసం ప్రార్థిద్దాం. తప్పనిసరిగా ప్రభు మనకి అంగీకరిస్తాడు. విశ్వాస ప్రమాణము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలోకి దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకములకి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక శ్రీ సభను విశ్వసించు, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుతున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుతున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుతున్నాను. నిత్య జీవమును విశ్వసించుతున్నాను. ఆమేన్. విశ్వాసుల విన్నపములు. సహోదరి సహోదరులారా, క్రీస్తు ఏడ్పుతోనూ కన్నీటితోనూ తన తండ్రికి ప్రార్థనలు, విజ్ఞాపనలు అర్పించిన ప్రభు శ్రమల కాలములో మనము కూడా దేవునికి నమ్రతతో ఈ పవిత్ర వారములో ప్రత్యేకమైన ప్రార్థనలు అర్పించుదాము. క్రీస్తుకు ప్రియ పత్ని అయిన శ్రీసభ ప్రభు శ్రమలను అనుభవించిన కాలములో ఆయన రక్తములో మరింత ప్రక్షాళన చేయబడినట్లు ప్రభును ప్రార్థించదము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మా స్త్రీ సభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ పోపు గారిని, మా ఏలూరు పీఠ జయరావు గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపాధ్యాయ ఉపదేశులను, విశ్వాసులను తపో ఫలముతో నింపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. నీతికి న్యాయానికి నిలమైన ఓ సర్వేశ్వర, మా ప్రపంచ దేశ ప్రాంతీయ రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాము. మరీ ముఖ్యముగా ఈ రానున్న సార్వత్రిక ఎన్నికలలో న్యాయాన్ని, శాంతిని నెలకొల్పే ఉత్తమ నాయకులను ఎన్నుకునే మంచి మనస్సును, ధైర్యాన్ని మా దేశ పౌరులకు అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. వ్యాధి వలన గాని, బాధ వలన గాని క్రీస్తు శ్రమలలో పాలు పొందిన వారికి దేవుడు ధైర్యమును, సహనమును ప్రసాదించినట్లు ప్రభును ప్రార్థించుదము. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఈ దివ్య వాక్కు ధ్యాన కేంద్రము నుంచి జరుగు ప్రతి కార్యక్రమమును మీరే దగ్గరుండి నడిపించండి. దీనిని నడిపిస్తున్న బెన్నీ ఫాదర్ గారిని, వారి బృందాన్ని, మరీ ముఖ్యంగా వారు ఎక్కడెక్కడైతే వాక్య పరిచయం చేస్తున్నారో అక్కడ విశ్వాసులకు కావలసిన ప్రార్థనా శక్తిని, పవిత్రాత్మ దేవుని వరాలని అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. మృతులకు పునరుత్థానమునొసగే ప్రభువా, మరణించిన వారికి, మరీ ముఖ్యంగా
యుద్ధాలలో ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయేల్, పాలస్తీనా దేశాల మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయండి. ఈ వారమంతా కూడా ఆ పరిశుద్ధ ప్రాంతములో మరి ముఖ్యంగా ప్రశాంతత వాతావరణం దయచేయని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. మన మనసులోని ప్రత్యేక అవసరాల కోసం ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, ప్రార్థనలో ఉన్న నీ ప్రజలకు సమీపంగా ఉండుము. వారు అడుగుటకు గాని ఆశించుటకు గాని సాహసింపని వాటిని నీ కుమారుని శ్రమల ప్రతిఫలముగా వానికి అనుగ్రహింపుము. మీకు విన్నవించిన ఈ విన్నపాలను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతిని. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు, అందుకే గైకొను మా దేవా నా శేషజీ. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించి ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుడికి ప్రీతికరముగా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ జనితేక కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము నీతో సఖ్యపడు గడియ మరింత దగ్గర పడునుగాక. మేము మా స్వంత ప్రయత్నముతో నీ నుండి పాప క్షమను సాధింపలేము, కానీ చాటి లేని ఈ దివ్య బలి శక్తి ప్రభావమున నీ నుండి సంపూర్ణ క్షమను పొంది
నీ కారుణ్య ఫలములను చవిచెదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రుప్తి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తు నిర్దోషయుండి పాపాత్ముల కొరకు బుద్ధిపూర్వకముగా బాధలను అనుభవించండి. దోషులను రక్షించడం కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించండి. అతని మరణము మా పాపములను క్షాళన చేసెను, అతని ఉత్థానము మా విముక్తి ధనమును చెల్లించెను. కావున పరలోక దళములన్నిటితో ఏకమై నిరతము నిన్ను స్తుతించుచు నీ మహావైభవమును కొనియాడుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతముల హోసానా, మహోన్నతముల హోసానా. ప్రభునామమునా పెంచేవాడు ధన్యుడు. మహోన్నతముల హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, సృష్టి అంతయు స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తముకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామముకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను ఈ సమకములకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభును నీ కుమారుడు యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను దీనిని తీసుకుని భుజింతుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓనా ఏలినవారా, ఓనా సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని
నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓనా ఏలినవారా, ఓనా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము, నా జేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణార్థ శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణము స్మరించుచు అతడు మరలా వీంచేను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచి నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లు దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె మహావిరక్త భర్త పునీత యోసేపుతోను ధన్యులని నీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకముని యాత్ర చే నీ శ్రీ సభను నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురును మా జయరావు పొలిమేర పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్తము ప్రకారం నీ సమకమున చేరే నీ ప్రజల మనవులను మరీ ముఖ్యముగా ఈ యొక్క దీప్యోజును వీక్షిస్తున్న శ్రోతలను వీక్షితులను అందరి మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరు నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరుని ఈ ప్రేమయందు ఈ లోకముని విడిన వారందరిని దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడును గాక.
నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహముల మమ్ము పాపను విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందను మా రక్షకుడు యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించును, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగారుండండి, మా మీద దయగారుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగారుండండి, మా మీద దయగారుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించడు యేసు క్రీస్తు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మీరందరూ ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం జీవాహారం ప్రేమాహారం, ఇదే నిత్య జీవాహారం. జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం.
ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యమును చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్రము నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తమే నెరవేరనిమ్ము. ప్రార్థించదము. ఓ ప్రభువా, పరమ వరములతో పోషింపబడిన మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మరణము ద్వారా మా విశ్వాసమునకు తగిన ఫలమును పొందగలమని నమ్మకమును మా యందు వికసింపచేసితివి. ఆ విధముగానే అతని ఉత్థానము ద్వారా నీవు మమ్ము చేర్చదలసిన గమ్యమునకు నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమును దయతో చూడమని అర్థించుచున్నాము. ఈ ప్రజల కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు దుష్టుల చేతికి అప్పగింపబడుటకును శిలువ శ్రమలను అనుభవించుటకును వెనుదీయలేదు. కనుక నీ శ్రీ సభ అనేడు కుటుంబమును కరుణతో చూసి సంరక్షింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువ మా మనవిని అనుగ్రహింపుము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక, నీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. ఈ దివ్యపు సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మీ అందరికి కూడా ఫలప్రదమైనటువంటి ఈ పవిత్ర వారం దేవుడు దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై, రాజాది రాజా నీకే జై. పాప కోపములో బడి ఉన్నా, పాప కోపములో బడి ఉన్నా, నన్ను చూచి చేయి చాచి, నన్ను చూచి చేయి చాచి, చక్కగరికి చేచిదివి, చక్కగరికి చేచిదివి. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై, రాజాది రాజా నీకే జై, రాజాది రాజా